హలో అండ్ వెల్కమ్ టు పిక్చర్ వెంకటేష్. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ముగ్గురు కూడా ఓపెనర్స్, ఇఫ్ నాట్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్. ఈ ముగ్గురు మధ్య ఒక మ్యూజికల్ చైర్స్ గేమ్ నడుస్తాం. మ్యూజికల్ చైర్స్ అంటే ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు, ఒక స్లాట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన వరల్డ్ కప్ టీంలో ముగ్గురు ఆడుతున్నారు. ముగ్గురు 1, 2, 3 ప్లేస్లో ఆడుతున్నారు. ముగ్గురిని అకామిడేట్ చేయగలిగారు సెలెక్టర్స్, బాగానే ఉంది. కానీ అది కాదు, వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ఫేట్ మారుతూ ఉంది, విధి రాత మారుతూ ఉంది ముగ్గురిది. కొన్నిసార్లు ఒకరు ఉంటున్నారు, ఒకరు ఉండట్లేదు, ఒకరి విషయంలో డౌట్స్ వస్తున్నాయి, ఇంకో విషయంలో. సో వీళ్ళ చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది వీళ్ళ జర్నీ ఈ వరల్డ్ కప్కు ముందు తర్వాత కూడా. ఎవరు ఉంటారు, ఎవరు లేరు. మీరు చూడండి, ఫస్ట్లో మనకి అభిషేక్ శర్మ పక్కా ఓపెనర్, మనకి సూపర్ స్టార్ అయిపోయాడు. నేను మన దగ్గర ఒక కాంటెస్ట్ కూడా పెట్టాను, నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు ఇండియాలో అంటే రిషబ్ పంత్ ఎవరిని బట్టి పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ పక్కన పెట్టి అందరూ ఎవ్రీబడి ఓటెడ్ ఫర్ అభిషేక్ శర్మ నెక్స్ట్ సూపర్ స్టార్ ఫ్రమ్ ఇండియా అని. అలాంటి అభిషేక్ శర్మ ఒకటే కాన్స్టెంట్గా కనిపించాడు. సంజు శాంసన్ సంజు శాంసన్ లేడు అసలు పిక్చర్లో, ఎందుకంటే శుభ్మన్ గిల్ని ఓపెనర్ చేద్దాం అంటారు. సంజు శాంసన్ ఉన్నా కూడా అతను మిడిల్ ఆర్డర్లో ఆడి ఉండేవాడు, లైక్ ఇన్ ఏషియా కప్. అప్పుడు ఆ సిచ్యుయేషన్. కానీ సడన్గా సంజు శాంసన్ తెర మీదకి వచ్చాడు. ఇషాన్ కిషన్ వచ్చాడు సడన్గా 2.5 ఏళ్ల తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చాడు. సో మొదట అభిషేక్ శర్మ పక్కాగా ఉన్న అభిషేక్ శర్మ పొజిషన్, ఇప్పుడు అతని పొజిషన్ కాస్త డైసీగా మారింది. వరుస వైఫల్యాలు వరల్డ్ కప్లో. అతను పక్కా అనుకున్న సూపర్ స్టార్ అనుకున్న ప్లేయరు, ఇప్పుడు అతని ప్లేస్ గురించి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు పిక్చర్లో లేని ఇషాన్ కిషన్ ఇప్పుడు టీంలో రెగ్యులర్ అయిపోయాడు. సంజు శాంసన్ నిన్న మొన్నటి దాకా కూడా అతను ఇన్ అండ్ అవుటే ఉన్నాడు. ఈవెన్ వరల్డ్ కప్ టీంలో కూడా ఇన్ అండ్ అవుట్ ఉన్నాడు. అలాంటి సంజు శాంసన్ మళ్ళీ ఇప్పుడు ఒక మంచి హీరోయిక్ నాక్ ఆడి హెస్ బికమ్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. దేశం మొత్తం అతన్ని నామజపం చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా ఫార్చ్యూన్స్ ఎలా మారిపోయినాయి వీళ్ళు చూడండి, ఎలా మారిపోయినాయి. అది వరల్డ్ కప్ స్టార్టింగ్లో మరి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అనుకున్నారు కదా ఓపెనింగ్ జోడీ. నాకు ఇష్టం లేదు, నేను దానికి చాలా గట్టిగా అంటే నేను అపోజ్ చేస్తే ఏమవుతుంది, నేను మన ఛానల్లో నేను నా అసంతృప్తి వ్యక్తం చేసి శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్ షూట్ కానీ సోషల్ మీడియాలో ఉన్నారు, అతను కూడా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఏంటంటే సెలెక్టర్స్ హ్యావ్ టేకెన్ ది టఫ్ కాల్. ఇక్కడ మనం మెచ్చుకోవాలి అగార్కర్ని, తర్వాత సెలక్షన్ కమిటీని. బహుశా కొత్త సెలక్షన్ కమిటీలో ఎప్పుడైతే ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చింది, వాళ్ళు చాలా గట్టిగా అపోజ్ చేశారన్నారు. మొత్తం మీద వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, గంభీర్ని కూడా మెచ్చుకోవాలి, ఆ అగార్కర్ని మెచ్చుకోవాలి, మిగతా సెలెక్టర్స్ మెచ్చుకోవాలి. వాళ్ళు టఫ్ కాల్ తీసుకున్నారు. మిగతా 2 ఫార్మాట్స్ క్యాప్టెన్ అతను, కానీ అతన్ని లాస్ట్ మినిట్లో పక్కన పెట్టేసి అతను ఏమనుకున్నా సరే టీమ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని, ఇండివిజువల్స్ కాదు ముఖ్యం అనుకుని సంజు శాంసన్ మళ్ళీ ఓపెనింగ్ స్లాట్కి రెస్టోర్ చేశారు. ఇషాన్ కిషన్ని టీంలోకి తీసుకొచ్చారు. నేను ఒక ఎమోషనల్ వీడియో కూడా చేశాను. ఆ రోజు సెలక్షన్, వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ అవుతుందన్న నైట్ సెలక్షన్ అయింది, మార్నింగ్ టైం. 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనకి వరల్డ్ కప్ టీంలో మిస్ అవుతారు. శుభ్మన్ గిల్ ఉంటాడు అనుకున్నప్పుడు దాంట్లో ఇషాన్ కిషన్, రింకు సింగ్ అండ్ యశస్వి జైస్వాల్. కానీ ఫార్చునేట్లీ వైజర్ కౌన్సిల్ ప్రివైడ్ సెలెక్టర్స్ శుభ్మన్ని పక్కన పెట్టడంతో ఇషాన్ ప్లేస్ దొరికింది, రింకు కూడా టీంలో ప్లేస్ దొరికింది. సో అలా ఇషాన్ కిషన్ 2.5 ఏళ్ల తర్వాత పిక్చర్లోకి వచ్చాడు. కానీ అప్పటికేంటి, శుభ్మన్ గిల్ పక్కన పెట్టిన సందర్భంలో మనకి ఓపెనింగ్ జోడి ఎవరంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అంతకుముందు ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ తెర మీదకి వచ్చాడో అతను ఓపెనర్గా ఆడి బాగా పర్ఫామ్ చేశాడు. మధ్యలో ఒకసారి ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ తర్వాత పికప్ అయ్యాడు. సో సంజు అండ్ ఆ ఓపెనింగ్ జోడి రెస్టోర్ అయింది అభిషేక్ శర్మ. కానీ సంజు శాంసన్ న్యూజిలాండ్తో వరుసగా ఫెయిల్ అయ్యాడు. 3 దాంట్లో 3 సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, మిగతా వాటిలో కూడా 20 దాటలేదు అనుకుంటా, స్టాండ్ కరెక్టెడ్. సో 5 మ్యాచ్ల్లో 5 ఫెయిల్ అయ్యాడు న్యూజిలాండ్తో జరిగిన బైలాటరల్ సిరీస్లో. దాంతో మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. అదే సిరీస్లో తిలక్ వర్మ ఇంజరీ వల్ల ఇషాన్ కిషన్ ఆడే అవకాశం వచ్చింది. తిలక్ వర్మ ఇంజరీ అవ్వకపోతే మన వరల్డ్ కప్లో ఆడాల్సిన టీమే ఆడిండేవాళ్ళు. ఇషాన్ కిషన్ వాజ్ టేకెన్ ఇన్ త్రూ ద టీమ్ యాజ్ ఏ రిజర్వ్ ఓపెనర్. స్టాండ్ బైస్ కాదు, స్క్వాడ్లో ఉంటాడని తీసుకున్నారు అంతే తప్ప అతను ఆడిద్దామని తీసుకోలేదు. అలాంటి ఇషాన్ కిషన్ కాస్త తిలక్ వర్మ ఎప్పుడైతే ఇంజరీ అయిందో అతను టీంలోకి వచ్చాడు, బాగా ఆడాడు. తిరువనంతపురంలో ఒక 100 కూడా కొట్టాడు, చాలా 49 బాల్స్లో కొట్టాడు, 101 అనుకుంటా. దాంతో అతను పిక్చర్లోకి వచ్చేసాడు. సంజు శాంసన్ వెనకబడ్డాడు. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేసరికి సంజు ఈజ్ నాట్ ఇన్ ద టీమ్, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్. సో ఇక్కడ సంజు వెనకబడిపోయాడు, ముగ్గురు. ఇషాన్ కిషన్ తెర మీదకి వచ్చాడు, బాగానే ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ ఏదో స్టమక్ ఎయిల్మెంట్, దాంతో అతను డక్అవుట్ కూడా అయ్యాడు. తర్వాత ఫస్ట్ మ్యాచ్లో
సంజు వచ్చాడు, క్విక్ ఫైర్ 24 మెరుపులా మెరిసి 24 3 6 కొట్టాడు నమీబియా మీద. హీ ఎక్విటెడ్ హిమ్సెల్ఫ్ వెల్ వచ్చిన అవకాశంలో, పర్లేదు అనిపించాడు. ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడు, ఓకే. కానీ ఆ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ అభిషేక్ హెస్ కమ్ అండ్ టేకెన్ ఈజ్ రైట్ఫుల్ ప్లేస్. కానీ ఆ తర్వాత అతను ఫెయిల్ అవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చిందంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఆఫ్ స్పిన్నర్స్ మనం డామినేట్ చేస్తున్నారేసరికి సంజుకి మళ్ళీ అనుకోకుండా అవకాశం వచ్చింది. సంజు వాజ్ నో వేర్ ఇన్ ద పిక్చర్ అప్పుడు. ఇంకా వాషింగ్టన్ సుందర్ ఆడించుకుంటారేమో, ఎందుకంటే ఎక్స్ట్రా బౌలర్ అవుతాడు అతను బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. అతన్ని నెంబర్ 3లో ఆడించుకోవచ్చు, నెంబర్ 4లో ఆడించుకోవచ్చు అనుకుంటే ఈ ఓపెనర్గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో సంజు మళ్ళీ వచ్చి అతను బాగానే. ఇప్పుడు జింబాబ్వే మీద అతను చేసిన 24 రన్స్ ఇంపార్టెంట్ రన్స్ అభిషేక్ని సెటిల్ అయ్యేలా చేసి. సో అతనికి ఆ కంటిన్యూస్ రన్ ఇచ్చారు. టీంలో కూడా ఏంటంటే నువ్వే కీపర్ అని చెప్పి అతను గ్లౌస్ కూడా ఇచ్చారు. సో ఆ కంటిన్యూస్ రన్ ఇచ్చేసరికి రెస్ట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు అభిషేక్ షేక్ అయిపోయాడు. అభిషేక్ పొజిషన్ షేకీగా మారింది. చూడండి ఎంత ఎలా టర్న్ అయింది. సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? సంజు శాంసన్ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు? 2015 నుంచి ఇండియాకి ఆడుతున్నాడు. 2015లో జింబాబ్వేలో అనుకుంటా హరారేలో తను డెబ్యూ చేశాడు. అప్పటి నుంచి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్ 60 మ్యాచ్లు ఆడాడు. ఈ 11 ఏళ్ళలో 60 T20 మ్యాచ్లు ఆడాడు, 16 వన్డేలు ఆడాడు. వన్డేలో అతని యావరేజ్ 56.66, స్ట్రైక్ రేట్ కూడా 100+ ఉంది. చాలా మంచి స్ట్రైక్ రేట్, 100+ వన్డేల్లో ఉంటాయి. ఓవరాల్ స్ట్రైక్ రేట్ 100+ ఉంది. అండ్ ఇక్కడ దాంట్లో ఒక 100 కూడా ఉంది, 100 350 ఉంది అతనికి వన్డేస్లో. T20స్లో కూడా అతని రికార్డ్ బాగుంది, 26 యావరేజ్ ఉంది అతనిది. 3 100s 4 50s ఉన్నాయి, 152 ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఉంది. అంతా ఎవ్రీథింగ్ బాగుంది. కానీ అతనికి కంటిన్యూస్ రన్ రాలేదు. కంటిన్యూస్ రన్ అంటే 3 మ్యాచ్ల సిరీస్లో కొన్నాడు తప్ప ఒక్కసారి కూడా 5 మ్యాచ్ల సిరీస్ ఆడలేదు అతను. ఏదో మ్యాచ్లో సిరీస్లో ఒక 2 అవకాశాలు ఇచ్చారు, ఇన్ అండ్ అవుట్. అదే వచ్చిన అవకాశాలను అతను పూర్తి స్థాయిలో ఉపయోగించారు, అది కూడా ఒప్పుకుంటాను. కానీ అతనికి ఏంటంటే ఏదో ఒకటి మొక్కుబడిగా ఇచ్చారు తప్ప కంటిన్యూస్గా ఇవ్వలేదు. ఇక్కడ గౌతమ్ గంభీర్ మెచ్చుకోవాలి. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత పోస్ట్ అవర్ విక్టరీ ఇన్ వరల్డ్ కప్ ఇన్ 2024 గంభీర్ టేక్ ఓవర్ చేసిన తర్వాత అంతవరకు సంజు శాంసన్ 30 T20s ఆడితే దాంట్లో అతను యావరేజ్ 19.3, 30 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు బిఫోర్ గౌతమ్ గంభీర్. సరిగ్గా 60లో సగానికి సగం అప్పుడు ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 131 మాత్రమే, 2 50s మాత్రం ఉన్నాయి 30లో. సో చాలా యావరేజ్ రికార్డ్. కానీ ఎప్పుడైతే గంభీర్ వచ్చాడో అతను ఓపెనింగ్ స్లాట్ ఇచ్చాడో, ఈవెన్ ఏషియా కప్ లాంటి చోట్ల మిడిల్ ఆటలో కూడా ఆడాడు రీసెంట్ లాస్ట్ ఇయర్ ఏషియా కప్లో. బట్ ఓవరాల్గా గంభీర్ వచ్చిన తర్వాత అతనికి ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఈ 30 మ్యాచెస్లో అతని యావరేజ్ 32కి పెరిగింది. అతను ఓవరాల్ యావరేజ్ 26 చెప్పాను కదా, 32.37 ఇప్పుడు కరెంట్ యావరేజ్. ఆగస్ట్ 2024 నుంచి అతని యావరేజ్ 32.37, 3 100s వచ్చాయి ఈ పీరియడ్లో. ఒక నెల తేడాలో, ఒకటి హైదరాబాద్లో, 2 సౌత్ ఆఫ్రికాలో, ఒక నెల తేడాలో 3 T20 100s వచ్చాయి. గౌతమ్ గంభీర్ మన ప్రెస్ మీట్లో చెప్పాడు 3 100s ఉన్నాయి అతని T20 ఫార్మాట్లో. చాలా తక్కువ మంది కొన్నాయి 3 100s. అండ్ 2 50s ఉన్నాయి ఈ పీరియడ్లో. 166 స్ట్రైక్ రేట్ ఉంది. ఓపెనర్గా అయితే అతని ఓవరాల్ స్ట్రైక్ రేట్ 150 ఉంటే ఓపెనర్గా అతని స్ట్రైక్ రేట్ 177 ఉంది. సో గంభీర్ అతనికి ఇచ్చిన కాన్ఫిడెన్స్, అతనికి ఎప్పుడైతే ఎక్కువసార్లు ఓపెనర్గా ఆడించాడో వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ సంజు శాంసన్. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఎప్పుడైతే శుభ్మన్ గిల్ పిక్చర్లో ఎదుర్కొచ్చాడో అది వనే పడిపోయాడు. ఏషియా కప్లో అతను మిడిల్ ఆర్డర్లో ఆడాడు, ఒమాన్ మీద ఒక 50 చేశాడు, ఫైనల్లో 24 రన్స్ యాడ్ చేశాడు తిలక్ వర్మ. క్రూషియల్ ఇన్నింగ్స్ అది, ఎందుకంటే ఆ 55 ఎన్నో రన్స్ యాడ్ చేశాడు. ఆ లో స్కోరింగ్ మ్యాచ్, ఇండియా టార్గెట్ వాజ్ 150 ఇన్ దట్ మ్యాచ్. ఆ లో స్కోరింగ్ మ్యాచ్లో అతను చేసిన 24 అనుకుంటా, దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. సో అతనికి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఆ డిఫైనింగ్ నాక్ రాలేదు. మొన్న వచ్చిన నాక్ లాగా ఆ డిఫైనింగ్ 97 నాట్అవుట్ లాగా రాలేదు. సో ఎప్పుడైతే సో అతనికి మాత్రం ఆ చేంజ్ కనిపించింది. వీ హ్యావ్ రీడిస్కవర్డ్ సంజు శాంసన్ థ్యాంక్స్ టు గౌతమ్ గంభీర్. గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. డెఫినెట్లీ సంజు రిసర్జెన్స్కి క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు గౌతమ్ గంభీర్. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కూడా అతను సపోర్ట్ చేశాడు. హీ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఇన్ 2024 వరల్డ్ కప్. రాహుల్ ద్రావిడ్ ఏంటంటే అతని పర్సనాలిటీ ఏంటంటే ఒక ప్లేయర్ని బ్యాక్ చేసినా కూడా గట్టిగా బ్యాక్ చేయడానికి భయపడతాడు, కొంచెం తటపటాయిస్తాడు. కానీ గంభీర్ పర్సనాలిటీ ఏంటంటే ఒక ప్లేయర్ని అతను బ్యాక్ చేయదలుచుకుంటే వాటిని గట్టిగా ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అది అతని పర్సనాలిటీ, గంభీర్ పర్సనాలిటీ. అది సంజుకు ఉపయోగపడింది. సో సంజు కంటిన్యూస్ టు బీ ఇన్ ద రాడర్
టీంలో ఉన్న. సో అతను మళ్ళీ అతనికి కొత్త లైఫ్ వచ్చింది. సో సంజు కెరియర్ ఎన్ని ఒడిదుడుకులు తిరిగి మొత్తం మీద వన్డేల్లో కూడా అతను మళ్ళీ ఇప్పుడు ఆడుతున్న తీరు ఇలా కంటిన్యూ చేస్తే వన్డేల్లో మరి అతని ఫామ్ బాగుంది కదా. అంటే అతను చిన్న టీమ్స్ మీద ఆడుండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ యావరేజ్ బాగుంది కదా. వన్డేల్లో కూడా ఈ షుడ్ స్టేజ్ ఏ కమ్ బ్యాక్. ఇలాంటి మెచ్యూరిటీతో ఆడుతుంటే కటింగ్ బ్యాక్ ఆల్ హిజ్ ర్యాష్ షాట్స్, ఖచ్చితంగా విల్ కమ్ బ్యాక్. సో అది అతని స్టోరీ. మరి ఇషాన్ కిషన్ స్టోరీ ఏంటి? ఇషాన్ కిషన్ చెప్పలే 2.5 ఏళ్ల క్రితం, ఐ థింక్ 2023లో ఈ హ్యాడ్ గుడ్ ఇయర్. ఒక 100 చేశాడు, ఫాస్టెస్ట్ 100 ఇన్ 1 days. తర్వాత తన కెరియర్ తనకి రెగ్యులర్ ప్లేస్ ఇవ్వట్లేదు టీంలో. ఇప్పుడు డ్రింక్స్ అయినా ఆల్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు. టెస్ట్లో ఆడాడు, బాగానే ఆడాడు, వన్డేలో బాగా ఆడాడు, T20లో ఆడాడు. కానీ ఎప్పుడు నేను రిషబ్ పంత్తోనో, జితేష్ శర్మతోనో, ధ్రువ్ జురెల్తోనో, వీళ్ళందరితో, సంజు శాంసన్, వీళ్ళందరితో పోటీ పడుతున్నాను నేను. నాకు కంటిన్యూస్ ప్లేస్ ఇవ్వట్లేదు. అంత బాగా వచ్చిన అవకాశాలు పర్ఫామ్ చేశాను. మంచి రికార్డ్ ఉంది అతను కూడా అన్ని ఫార్మాట్స్లో, టెస్ట్ మ్యాచ్లతో సహా ఆడిన 2 టెస్టులు. బట్ అతను ఏమనుకున్నాడంటే, ఏంటి నాకు ఇది, నన్ను ఎప్పుడు డ్రింక్స్ మోయాలా, సడన్గా నేను వెళ్ళిపోతున్నా టీం నుంచి అని చెప్పి అతను సడన్గా నిర్ణయం తీసుకోవడం, నాకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వెళ్ళి ధోనితో దుబాయ్లో కూడా పార్టీ చేసుకోవడం. తర్వాత వెళ్ళి ముంబై ఇండియన్స్ టీంతో హార్దిక్ పాండ్యాతో వాడు ప్రాక్టీస్ చేయడం. దాంతో సెలెక్టర్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎలా తీసుకుంటారు అతని యాటిట్యూడ్. సో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేశారు. 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ పక్కన. నవంబర్ 2023లో లాస్ట్ ఈ ప్లేడ్ ఫర్ ఇండియా. మళ్ళీ అగైన్ ఈ ప్లేడ్ ఇన్ జనవరి ఆఫ్ దిస్ ఇయర్. సో ఆల్మోస్ట్ 2 ఏళ్ల పాటు అతను పక్కన, 2 ఏళ్ళు పైగా అతను పక్కన పెట్టేశారు. కానీ అతను ఈ లోపల డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశాడు. డొమెస్టిక్లో 500 పైగా రన్స్ చేశాడు. ముస్టాక్ అలీలో ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్. ఫైనల్లో 49 బాల్స్లో 100 కొట్టాడు. సో హీ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్ డొమెస్టిక్లో. దాంతో ఏంటంటే సెలెక్టర్స్ ఈ నాక్ చేయలేదు, డోర్స్ పగలగొట్టి టీంలోకి వచ్చాడు. సెలెక్టర్స్ డోర్స్ నాక్ చేయాలంటారు కదా, పగలగొట్టి మరి టీంలోకి వచ్చాడు. సో అతనికి అది ఒక మంచి లెసన్ కూడా అయింది. అతనికి మళ్ళీ ఫామ్ రీగైన్ కావడంతో పాటు మెంటల్గా కూడా, ఈ టెంపరమెంటల్గా కూడా ఎలా అంటే కొన్ని ఇవి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి కొన్ని సెట్ బ్యాక్స్. ఇండియన్ టీంలో అతని కావాలని ఎవరు పక్కన పెట్టలేదు. రాహుల్ ద్రావిడ్ విల్ నెవర్ డూ దట్. అదంతా రాహుల్ ద్రావిడ్ పీరియడ్. ఈజ్ అ వెరీ వెరీ ఫెయిర్ మ్యాన్. ఏంటంటే టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొన్నిసార్లు కొంతమంది ప్లేయర్స్ పక్కన పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నప్పుడు కొంతమందికి అవకాశం రాదు. చాలామందికి రావట్లేదు. యశస్వికి రావట్లేదు, ఋతురాజ్కి రావట్లేదు, ఎందుకు రావట్లేదు. సో అతన్ని ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈ కొత్త సెట్ ఆఫ్ ప్లేయర్స్కి, అది సంజుకి కావచ్చు, ఇషాన్ కావచ్చు, అభిషేక్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇమేజ్ వస్తుందంటే సూపర్ హీరోస్గా భావిస్తారు. హల్క్ లాగానో ఇంకేమో, నాకు పేరు కూడా తెలియదు, హల్క్ అనే పేరు కూడా తెలిసింది. సో ఇలాంటి సూపర్ హీరోస్ మేమన్న ఫీలింగ్ వస్తుంది. సంజు శాంసన్కి అతను ఇండియన్ టీంలో రెగ్యులర్గా కాకపోయినా అతనికి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందంటే, భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సంజు అంటారు. ఐర్లాండ్ వెళ్ళినా, ఎక్కడెళ్ళినా, మనం చాలాసార్లు వీడియోలు కూడా చూసాం. ఎక్కడెళ్ళినా క్రౌడ్ సంజు అంటారు. అంటే మీరు అనొచ్చు మలయాళీలే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అతనికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. రెగ్యులర్ కాకపోయినా ఇన్ అండ్ అవుట్ అయిన టీంలో అతనికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇన్ అండ్ అవుట్ అయ్యే ప్లేయర్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు. బహుశా ఇప్పుడు ఇండియన్ టీంకి ఆడుతున్న ప్లేయర్స్ అంటే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరికి తీసిపోనంత ఫ్యాన్ బేస్ ఉంది. హీ వాజ్ నెవర్ ఎ రెగ్యులర్, ఈ నెవర్ ప్లేడ్ టెస్ట్ మ్యాచ్. వన్డేలు 16 ఆడాడు, 60 T20s ఓవర్ పీరియడ్ ఆఫ్ 11 years ఆడాడు. ఫ్యాన్ బేస్ ఉంది. దానివల్ల ఏంటంటే అతనికి ఏదో కొమ్ములు మొలిచాయి, కళ్ళు నెత్తికెక్కాయని అంటలేదు నేను. అతనికి ఏమంటారు, బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలని ఉంటుంది, అదొకటి. అలాగే ఇషాన్ కిషన్ విషయం కూడా అతను ఏమంటాడు, నేను ఎంత మంచి ప్లేయర్, నేను సూపర్ ప్లేయర్ని, నాకు ఛాన్స్ రావట్లేదు అంటే అతను ఏంటంటే దాన్ని తీసుకోవట్లేదు. తన నాన్ సెలెక్షన్ని చాలా అవమానంగా భావిస్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఆ హైప్ వల్ల వచ్చింది. అలాగే అభిషేక్ శర్మ కూడా ఇటీవల కాలంలో అతనికి వచ్చిన హైప్, మా గ్రూప్లో కూడా రఘునాథ్ ఆల్సో పాయింటెడ్ అవుట్ దిస్ హైప్ వచ్చేసింది. అతను ఏంటంటే సూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ స్టార్ శుభ్మన్ గిల్ కాదు, ఖచ్చితంగా అభిషేక్ శర్మ అనేట్టుగా. అతనికి ఏంటంటే దానివల్ల ఏదో అతను ఇతరు కూడా కొమ్ములు మలిచినాను కాదు, ఎక్స్పెక్టేషన్స్, బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నేను ఆడాలి, షార్ట్ కొట్టాలి, ఫస్ట్ బాల్ నేను 6 కొట్టాలి అంటే అతను ఇమేజ్ అయిపోయింది. వచ్చి రావడం ఫస్ట్ బాల్ 6 కొట్టాలి అనే ఒక ఇమేజ్ వచ్చేసింది. సో దానివల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. అభిషేక్ శర్మకి అదే ప్రాబ్లం. నన్ను అడిగితే అభిషేక్ శర్మ అదే. ఇప్పుడు అతను ఎందుకు అతనున్న ప్లేస్లో అతనున్న ప్రాబ్లం ఏంటంటే, అతను ఆ ఎక్స్పెక్టేషన్స్ లివ్ అప్ కాలేకపోతాడు. ఈ మామూలుగా ఇప్పుడు బండ్లు అవుతాయి అనడానికి 3 ఎగ్జాంపుల్స్. ఒకరు టీంలో లేని వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ అయిపోయారు. సంజు అండ్ ఇషాన్ టీంలో రెగ్యులర్గా ఉంటాడు. మన
నెంబర్ 1 బ్యాటర్ ఇన్ ద వరల్డ్ ఇన్ దిస్ ఫార్మాట్. అతను మనం లీడ్ చేస్తాడు వాళ్ళు ఈ వరల్డ్ కప్లో అనుకుంటే అభిషేక్ శర్మ వెనకపడ్డాడు. సో ఇది క్రికెట్ ఈజ్ అ గేమ్, ఈజ్ అ గ్రేట్ లెవలర్. ఇలా ఓడలు బండ్లు అవుతాయి. ఇప్పుడు పువ్వుల మీద చోట కట్టెలమ్మలేకపోవడం అన్నట్టుగా అభిషేక్ శర్మ సింగిల్స్ తీయడానికి ఇబ్బంది పడతాడు. నేను ఖచ్చితంగా ప్రతి బాలు 6 కొట్టాలి, పవర్ ప్లే కంప్లీట్ మ్యాక్సిమం అతను. సో ఇవన్నీ యాటిట్యూడ్. సో మొత్తం అభిషేక్ శర్మ ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాడు. చాలామంది దే ఆర్ గన్నింగ్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ ది 11. సో ఈవెన్ ఐ టు సెట్ దట్ బికాజ్ ఎందుకంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే ఎవరిని తీయాలి టీంలో? అభిషేక్ని తీయాలి. ఎవరిని? బికాజ్ ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్, ఈజ్ నాట్ లుకింగ్ కాన్ఫిడెంట్. క్యాచ్లో వదిలేస్తున్నాడు, రన్స్ చేయట్లేదు, అతని షాట్స్లో టైమింగ్ వదలట్లేదు, మిస్క్యూ చేస్తున్నాడు. సో ఏంటి పరిస్థితి? ఒకటేంటంటే మనం ఇంగ్లాండ్తో లాస్ట్ ఇయర్ వరుసగా అవుట్ అయినప్పుడు అప్పుడు కూడా పూర్ ఫామ్ వచ్చింది. ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది సంజు శాంసన్ విషయంలో. అన్నిసార్లు షార్ట్ బాల్కి పుల్ చేయడానికి ప్రయత్నం చేసి స్క్వేర్ లెగ్లోనో మిడ్ వికెట్లోనో ఫైన్ లెగ్లోనో క్యాచ్ అవుట్ అయిపోవడం. ఇంగ్లాండ్ సిరీస్ అంతా అలాగే జరిగింది. ఆర్చర్ వరుసగా 3 సార్లు వచ్చేసి. అభిషేక్ శర్మ విషయంలో ఒకటేంటంటే ప్యాటర్న్ లేదు, అతను ఒకే రకంగా అవుట్ అవ్వట్లేదు. అతని ప్రాబ్లం అంతా అతని మైండ్లో ఉంది, బౌలర్స్ గొప్పతనం కాదు. సో ఈ మైండ్లో ఉండడానికి కారణం ఏంటంటే ముగ్గురు విషయంలో కూడా మేము సూపర్ హీరోలు అనుకోకుండా వీఆర్ నార్మల్ ప్లేయర్స్. కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి, కొన్ని ఎగుడు దిగులు ఉంటాయి, వాటిని తట్టుకొని వెళ్ళాలి. మన ఫ్యాన్స్ మన ఆకాశానికి ఎత్తారు, చాలామంది మన ఎక్కడో అనుకుంటారు, కానీ అది అన్నిసార్లు అవ్వదు. అది వీ హ్యావ్ టు బీ గ్రౌండెడ్, పర్ఫెక్ట్లీ గ్రౌండెడ్గా ఉంటేనే అది. అందుకే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, మెంటల్ కండిషనింగ్ కోచ్ కావాలి వీళ్ళకి, లేకపోతే లైఫ్ స్టైల్ కోచ్ కావాలి. లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలని కోచ్ కావాలి. అంతే తప్ప మనకి రకరకాల కోచ్ ఉన్నారు. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియో, డాక్టర్, వాడు బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, రకరకాల కోచ్లు. ఇంకా మసాజ్ చేసేవాళ్ళు, వీళ్ళు టీంతో ప్లేయర్స్ కంటే ఎక్కువ వీళ్ళు ఉంటారు సపోర్ట్ స్టాఫ్లో. వీళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలిగే వాళ్ళు, వీళ్ళని నేలకి వాళ్ళ పాదాలు భూమి మీద ఉంచేలా చేయగలిగే వాళ్ళు కావాలి. సో ఈ ముగ్గురికి ఇదే ప్రాబ్లం. వాళ్ళ దాంట్లో ఎన్నో విధి వైపరీత్యాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు కూడా అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడైతే సూపర్ స్టార్స్గా భావించారు, సూపర్ హీరోస్గా సూపర్ స్టార్స్ కాదు, వీళ్ళు సూపర్ స్టార్సే, సూపర్ హీరోస్గా భావించారు. నేనేం చేసినా నేను కొడితే అది 6 వెళ్తుంది అని అనుకునే రకంగా వీళ్ళు అనుకున్నారు. అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. దాని నుంచి ఇషాన్ కిషన్ లెర్న్ ద లెసన్స్ హార్డ్ వే, సంజు శాంసన్ లెర్న్ ద లెసన్స్ హార్డ్ వే, అండ్ నౌ అభిషేక్ శర్మ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ద లెసన్స్ హార్డ్ వే. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. అభిషేక్ శర్మ ఇస్ టూ యంగ్, ఈజ్ జస్ట్ 25. ఇషాన్ కిషన్ ఇస్ 27, సంజు శాంసన్ ఇస్ 31. సో ఈ ముగ్గురు ఆ పాఠాలు నేర్చుకున్నారు. అభిషేక్ శర్మ కూడా నేర్చుకుంటున్నాడు. ఇది అతన్ని మరింత మంచి ప్లేయర్గా తీర్చిదిద్దుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తం మీద చాలా ఫ్యాసినేటింగ్గా అని నాకు అనిపించింది. అది మీకు షేర్ చేయడానికి చేశాను. మీకు ఫ్యాసినేటింగ్ అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి.